డిఫెండింగ్ ఛాంపియన్స్ పై అమెరికా బౌలర్లు చూపిన పోరాట పటిమ అద్భుతం. అమెరికా బౌలింగ్ ప్రదర్శన ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మొదట బౌలింగ్ చేసిన అమెరికా బౌలర్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ ని కట్టడి చేసిన తీరు నిజంగా ఆకట్టుకుంది. భారత్ బ్యాటింగ్ దిగినప్పుడు 200 కంటే ఎక్కువ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ రెండవ ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కావడంతో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పవర్ ప్లేలో అమెరికా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్ తో ఒత్తిడి పెంచి కీలక వికెట్లు పడగొట్టారు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిడిల్ ఓవర్స్ లోనూ వికెట్స్ పడుతూ ఉండటంతో 13 ఓవర్లలో భారత్ 77 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో అక్షర్ పటేల్ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య నెలకొన్న భాగస్వామ్యం ఇన్నింగ్స్ నిలబెట్టింది. అక్షర్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముందుండి నడిపిస్తూ 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ స్కోర్ను 160 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. అమెరికా బౌలర్ల వాన్ షాల్విక్ తన 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? ఓడిపోయే స్టేజ్ నుంచి ఇండియా ఎలా గెలిచింది? యుఎస్ఏ బౌలర్లు మన బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. 161 రన్స్ యుఎస్ఏ ఈజీగా చేజ్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ఇక్కడే మన బౌలర్స్ చేశారు మ్యాజిక్. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఎస్ఏకి సిరాజ్ తన తొలి ఓవర్లో ఘోష్ ని అవుట్ చేశాడు. తర్వాత ఓవర్లో హర్షదీప్ సింగ్ యుఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ ను అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్, సిరాజ్ డెత్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యుఎస్ఏ 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియాకి ఇది వరుసగా 9వ విజయం. ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.